మాకు లాస్ట్ వీక్‌లో వచ్చేసి యోగాలు, మంత్రాలు గురించి, హ్మ్. మాకు బుధాదిత్య యోగం గురించి, ఇంకా మరెన్నో యోగాల గురించి అయితే మాకు అవును. చాలా చక్కగా అవును. తెలియజేశారు. అవును. ఈసారి ఏ యోగం గురించి తెలియజేయబోతున్నారో ఒకసారి చెప్పరా గురువుగారు? తప్పకుండా అమ్మా. రాజలక్షణ యోగా అని ఉంటుంది. రాజలక్షణ యోగం. రాజలక్షణ హ్మ్. యోగా. అంటే రాజుకుండే లక్షణాలు ఆ వ్యక్తికి ఉంటాయి రాజలక్షణ యోగా ఓకే. అంటే. రాజుకుండే లక్షణాలు ఏమిటి అంటే హ్మ్. రక్షణ ఇచ్చే శక్తి అతనిలో ఉండాలి. అంటే హ్మ్. ఎనర్జీ ఉంటుంది బలంగా. హ్మ్. అదేవిధంగా దయాగుణం కూడా ఉండాలి రాజుకి. హ్మ్. దయ ఉంటేనే కదమ్మా రాజు అరే ఈ పేదవాళ్ళు ఉన్నారు అవును. వీళ్ళకి ఇది హెల్ప్ సహాయం చేయండి, చేయగలుగుతారు. సహాయం హ్మ్. చేయగలండి అనేటువంటి లక్షణం హ్మ్. కానీ, అదేవిధంగా పోరాట ప్రతిమ ఉండేటువంటి లక్షణం, అవును. రక్షించే లక్షణంగానే హ్మ్. ఉండాలి. మరి దీనికి ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉండాలి? జ్యోతిషాస్త్రం ఏం చెప్పింది దీనికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దయాగుణం ఉండాలి అంటే లగ్నం నుంచి కేంద్రాల్లో కానీ, లగ్నంలో కానీ శుభగ్రహాలు ఉండాలని హ్మ్. చెప్తుంది శాస్త్రం. హ్మ్. అంటే ఏమిటి శుభగ్రహాలు అంటే ఏమిటి? గురువు, గురువు. శుక్రుడు, చంద్రుడు, బుధుడు ఇవి లగ్నాన్ని ఆక్యుపై చేసి ఉండాలి. లేదా ఓకే. లగ్నం నుంచి కేంద్రంలో ఉండాలి. హ్మ్. కేంద్రం అంటే 1, 4, 7, 10 లో అవును. ఉండాలి. అంటే హ్మ్. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ జాతకుడికి ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. సాఫ్ట్ నేచర్ ఉంటుంది. హ్మ్. మరి సాఫ్ట్ ఒక నేచర్ ఉంటే సరిపోదు కదా, పరాక్రమం కూడా ఉండాలన్నప్పుడు అవును. మనకి జ్యోతిష్ శాస్త్రంలో పాపగ్రహాలు, శుభగ్రహాలు అని విడదీయబడ్డాయి. హ్మ్. పాపగ్రహాలు ఏమిటి అంటే రవి, కుజ, శని ఇవి పాపగ్రహాలు. హ్మ్. ఇవి ఇవి కేంద్రాల్లో ఉంటూ ఈ హ్మ్. గ్రహాలు గనక 6th హౌస్, 3rd హౌస్ అంటే పరాక్రమ స్థానాల్లో పాపగ్రహం ఉంటే హ్మ్. ఆ వ్యక్తికి పరాక్రమం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క దయాగుణం ఉంటుంది. అవును. ఇది కేవలం ఒక రాజుకే ఉండాలని రూల్ లేదు. హ్మ్. ఒక్కొక్కసారి ఇది నార్మల్ పీపుల్కి ఉన్నప్పుడు కూడా ఆ లక్షణం ఆ వ్యక్తిలో ఉంటుంది. చూడండి చాలా మంది మనం చూస్తూ ఉంటాం. అబ్బా! చాలా మంచి వ్యక్తి, ఎట్ ద సేమ్ టైం చాలా పవర్ఫుల్ అండి అంటూ ఉంటాం. అవును. ఇది ఎవరికి ఉంటుందంటే రాజలక్షణ యోగం హ్మ్. ఈ కాంబినేషన్స్ ఉన్న వ్యక్తికి ఉంటుంది. ఇందులో ఈ గ్రహాలు గనక ఓన్ హౌసెస్‌లో గనక ఉంటే హ్మ్. మీకు ఓన్ వాళ్ళు హౌస్ ఉన్న ఓన్ వాళ్ళకి హౌసెస్‌లో గనుకుంటాయి. ఆ! గనక ఉంటే ఈ గ్రహాలు ఎళ్లి మళ్ళీ హ్మ్. అప్పుడేమవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ దేశానికి రాజులు కూడా అవుతారు. ఓకే. మీరు మన ఇందిరాగాంధీ జాతకాలు కొన్ని నేను ప్రెసిడెంట్ జాతకాలు ఒక 140, 140 జాతకాల దాకా హ్మ్. నేను అనాలిసిస్ చేశాను. ఓకే. వాళ్ళు దేశానికి ప్రెసిడెంట్లు అవ్వడం, రాజులు అవ్వడం, ఓకే. 10th హౌస్ బలంగా ఉంటే రాజులు ఇట్లాంటి అవ్వడం, రాజయోగాలు కలుగుతూ ఉంటాయి. రాజయోగాల హ్మ్. వల్ల రాజులు అవుతూ ఉంటారు. హ్మ్. అంటే వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఓకే. అయితే ఇప్పుడు మనం చెప్పిన రాజలక్షణ యోగం గనక స్పెసిఫిక్‌గా ఉంటే ఇంకా బాగా పరిపాలిస్తాడు. ఓకే. ఇప్పుడు మనకి శ్రీరామచంద్రమూర్తికి కూడా తీసుకుంటే ఓన్ హ్మ్. హౌసెస్‌లో ఎగ్జాల్టెడ్ హౌసెస్‌లో ఎక్కువ ప్లానెట్స్ అతనికి. ఓకే. ఉచ్చ స్థితిలో ఎక్కువ ప్లానెట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ దయాగుణం ఉంటుంది అతనికి. హ్మ్. అడ అతని లక్షణం ఎలా అంటే ఇప్పుడు మా ఎగ్జాంపుల్ ఒక 100 తప్పులు చేస్తున్నాడు ఒక వ్యక్తి. కానీ హ్మ్. ఒక్క మంచి పని చేశాడనుకోండి. ఆ ఒక్క మంచి పనే గుర్తుపెట్టుకుంటాడంట అవును. శ్రీరామచంద్రమూర్తి. హ్మ్. అరే! ఆ ఒక్క పని ఎంత బాగా బొమ్మలు గీస్తాడండి. లేకపోతే ఎంత చక్కగా మాట్లాడతాడు. ఎంత చక్కగా కుండలు తయారు చేస్తాడు. అంటే అతనిలో ఉన్న టాలెంట్‌ని మాత్రమే గుర్తిస్తాడు గానీ 99 విషయాలు పట్టించుకోడు. తప్పుల్ని అది పట్టించుకోరు. ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. హ్మ్.